లేదు, జగన్ గారి ఇంటికి సంబంధించి అంట తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర ఎలకల్ని పట్టుకోవడానికి 1,34,00,000 రూపాయలు ఖర్చు పెట్టారట. ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. మరి ఆ ఎలక ఏమన్నా గోల్డెన్ ఎలక, సిల్వర్ ఎలక అన్నటువంటి. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎలక్కి అంత ఖర్చు పెట్టారు. అప్పట్లో చంద్రబాబు ఏదో ఎలక్కి 8 లక్షల రూపాయలు ఎంత అయిందన్నప్పుడు కూడా నేను చెప్పా, ఎలకకి ఎంత రేటు కట్టరు, ఎలకలు పట్టుకోవడానికి ఒక కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ సంస్థ వాళ్ళు ఎలకలు పట్టే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళకి నెలకు 5,000 10,000 ఇస్తారు. కానీ వీళ్ళ కాంట్రాక్ట్ మాత్రం 50,000 1,00,000 పెడతారు. ఇక్కడ మనం ఎలకతో భాగ్య ఇస్తే కనుక ఒక్కొక్క ఎలకను పట్టుకున్నందుకు 25,000 అవుతుంది, 50,000 అవుతుంది. బట్ ఎలకల్ని పట్టుకోవడం అనేటటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఆ చుట్టూ ఉండే వాతావరణం, పొలాల పక్కన ఉన్నటువంటి వాతావరణం కానీ, లేదా అక్కడ చెత్త గెత్త ఇదంతా ఉంటే ఎలకలు ఆటోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఎలకలు ఎందుకు వస్తుంటాయి? ఆ చుట్టూతా తినుబండారాలు అమ్మేవన్నీ ఉంటాయి. అవి ఆ తర్వాత వాళ్ళు అక్కడే పారబోస్తారు. అవి తినడానికి కుక్కల దగ్గర నుంచి, పందుల దగ్గర నుంచి ఎలకలు వస్తూ ఉంటుంటాయి. దీనికి పరిష్కారం ఏంటి? అవన్నీ ఒకచోటే పోయాలి. అలా కాకుండా విడిగా పోస్తే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంత సీరియస్గా ఎవరు ఎఫర్ట్ పెడతారు? అది పక్కన పెడితే జగన్ ఇంటి దగ్గర ఎలక మాత్రం కాస్ట్లీ గురు అంటూ తెలుగుదేశం ట్రోల్ చేస్తోంది.